నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం గూగుల్కి సంబంధించినటువంటి ఒక 3 టిప్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ 3 టిప్స్ మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ మీ పిల్లలకి మీరు మొబైల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు సెర్చ్ చేసే వాటిలో అడల్ట్ కంటెంట్ ఉన్నా కూడా వాటిని ఓపెన్ అవ్వకుండా మనం చేయొచ్చు అనమాట. సో ఆ టిప్స్ ఏంటన్నది ఇక వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ నేను మీ మణికంఠ, మీరు చూస్తున్నారు SM Tech Hunter యూట్యూబ్ ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ మనం మొబైల్ని పిల్లలకి ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చూడట్లేదు అనేది అయితే మనం చెప్పలేం. వాళ్ళకి ఇచ్చిన టైం వాళ్ళు కార్టూన్స్ చూడొచ్చు, లేదా ఇంకేమైనా చూడొచ్చు. కానీ ఇలా చూసేటప్పుడు కొన్ని రకాల అడల్ట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా కనబడుతుంటాయి. ఇలాంటి కనబడే అడల్ట్ అడ్వర్టైజ్మెంట్స్ పైన పొరపాటున క్లిక్ చేయడం ద్వారా అడల్ట్ కంటెంట్లోకి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా కనబడేటటువంటి అడల్ట్ అడ్వర్టైజ్మెంట్స్ మీద క్లిక్ చేసినా కూడా వాళ్ళు అడల్ట్ కంటెంట్ వైపు వెళ్లకుండా ఉండాలంటే గూగుల్ అయితే దాన్ని బ్లాక్ చేయడానికి అయితే అవకాశం ఉంది. దీనికోసం జస్ట్ చేయాల్సింది ఏం లేదు, మన మొబైల్ గూగుల్ క్రోమ్ సెర్చ్లో వచ్చేసి సేఫ్ సెర్చ్ అని అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెర్చ్ చేయడం ద్వారా మనకి సేఫ్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే మనకి కనబడుతుంది. ఈ సేఫ్ సెర్చ్ అనే ఆప్షన్ని మనం ఆన్ చేసుకుంటే, ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకుంటే అడల్ట్ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్, అడ్వర్టైజ్మెంట్స్, ఫొటోస్ ఇలాంటివి కూడా మనకి గూగుల్లో మరోసారి కనబడవు అనమాట. పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ మనకి ఈ అడల్ట్ కంటెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్, పేజెస్ లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివి కూడా మనకి గూగుల్ ఫీడ్లో అయితే కనబడవు. సో డెఫినెట్గా అయితే ఈ సేఫ్ సెర్చ్ అన్న ఆప్షన్ అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎంతోమందికి. ఫ్రెండ్స్ దీని తర్వాత మనం రెండోదిగా తెలుసుకోబోయే టిప్ వచ్చేసి గూగుల్ హోమ్ స్క్రీన్ అండి. గూగుల్ హోమ్ స్క్రీన్లో మనం గూగుల్ సెర్చ్ ఇంజన్ని మనం రెగ్యులర్ హోమ్ స్క్రీన్గా పెట్టుకుంటాం. ఇలా కాకుండా మనం గూగుల్ హోమ్ స్క్రీన్ని మనకి నచ్చినటువంటి వెబ్సైట్ వచ్చే విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం జస్ట్ ఏం లేదు, గూగుల్ క్రోమ్లో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ బటన్ కనబడుతుంది కదా సైడ్, హోమ్ బటన్ మీద లాంగ్ ప్రెస్ ఇవ్వాలి. లాంగ్ ప్రెస్ ఇచ్చిన తర్వాత మనకి ఎడిట్ హోమ్ స్క్రీన్ అని ఉంటుంది. ఎడిట్ హోమ్ స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వచ్చేసి మనం కస్టమ్ హోమ్ స్క్రీన్ అని ఉంటుంది. కస్టమ్ హోమ్ స్క్రీన్ దగ్గర మనకి కావాల్సినటువంటి హోమ్ స్క్రీన్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే యూట్యూబ్ని పెట్టుకున్నాను హోమ్ స్క్రీన్గా. మనకి వేరేది కావాలి అంటే మాత్రం ఎడిట్లోకి వెళ్ళి కస్టమ్ హోమ్ స్క్రీన్ చేసుకొని అక్కడ మనకి యూట్యూబ్ కావాలంటే www.youtube.com అని పెట్టుకోవచ్చు, లేదా అమెజాన్ కావాలంటే www.amazon.in అని పెట్టుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ కావాలంటే ఫ్లిప్కార్ట్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఏది కావాలంటే అది మనం పెట్టుకోవచ్చు అనమాట. దాని ద్వారా మనం ఈ హోమ్ బటన్ని ఒకసారి క్లిక్ చేస్తే యూట్యూబ్ అయితే యూట్యూబ్, అమెజాన్ పెట్టుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ పెట్టుకుంటే ఫ్లిప్కార్ట్, మరి ఏ వెబ్సైట్ పెట్టుకుంటే ఆ వెబ్సైట్ అయితే మనకి జస్ట్ హోమ్ బటన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఓపెన్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మనం మూడోదిగా తెలుసుకోబోయే టిప్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఎన్నో యాప్స్ని అయితే డౌన్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇలా డౌన్లోడ్ చేసిన ప్రతి యాప్కి మనం గూగుల్ ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ ఇస్తూ ఉంటాం. అంటే మెయిల్ ఐడి ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ అయితే ఇస్తూ ఉంటాం. సో ఇలా యాక్సెస్ ఇవ్వడం వల్ల మన యొక్క మెయిల్ ఐడికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ దగ్గర స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అయినటువంటి మన యొక్క ఇన్ఫర్మేషన్ని మనం యాప్స్ని అన్ఇన్స్టాల్ చేస్తాం, కానీ వీళ్ళు కూడా ఆటోమేటిక్గా అన్లింక్ అయిపోతుంది అనుకుంటాం. కానీ అలా కాదు, దీనికోసం అయితే మనం అన్లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా. ఇలా అన్లింక్ చేసుకోవాలంటే జస్ట్ చేయాల్సింది ఏం లేదు, మన మొబైల్లో సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్న విధంగా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత గూగుల్ అని కనబడుతుంది. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి కింద డేటా యూజ్డ్ బై యాప్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ యాప్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయిందన్నది చూడొచ్చు. దాని ద్వారా వెళ్ళి మనం ఆ యాప్ని డీసెలెక్ట్ లేదా డీయాక్టివేట్ లేదా అన్లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక్క మొబైల్లో ఒక్కోలా వస్తుంది. డీయాక్టివేట్, డీసెలెక్ట్, అన్లింక్ ఇట్లా ఒక్కో మొబైల్లో ఒక్కోలా అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు డీయాక్టివేట్, డీసెలెక్ట్, అన్లింక్ అనేది మనం చేసుకోవడం ద్వారా మన ఇన్ఫర్మేషన్ని మనం సేఫ్గా ఉంచుకోవచ్చు అనమాట, థర్డ్ పార్టీ పర్సన్ యూజ్ చేయకుండా. సో ఫ్రెండ్స్ ఈ 3 ట్రిక్స్ అనేవి, ఈ 3 టిప్స్ అనేవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్కి కూడా చాలామందికి ఈ విషయం అయితే తెలియకపోవచ్చు. డెఫినెట్గా వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.